ఈ యొక్క పునరుద్ధాన దినం కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. బయట ఉన్న వారికి అందరూ కూడా ప్రైజ్ ద లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. పోయిన వారం 2 సంఘాల గురించి మనం విన్నాం. అపోస్తలుడైన యోహాను 7 సంఘాలకు రాసిన ఉత్తరాలు మనం విన్నాం. ఈ పూట మిగతా సంఘాల గురించి కూడా ఒక 2 సంఘాల గురించి కూడా విందాం. చదువుదాం. అందరు బైబిల్ గ్రంథాలు తెరచి ప్రకటన గ్రంథం, అపోస్తలుడైన యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8 నుంచి చదువుదాం. స్ముర్నాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. మొదటివాడును కడపటివాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా. చేతులపై యుద్ధం గట్టి హల్లెలూయా. పోయిన వారం ఎఫెసీ సంఘం గురించి, ఇంకా తుయతైరా సంఘం గురించి కొన్ని మాటలు విన్నాం. అపోస్తలుడైన యోహాను పద్మాసు ద్వీపములో ఉండి 7 సంఘములకు ఉత్తరము రాశాడు. ఆ 7 సంఘములు ఒక్కొక్క సంఘం నుంచి ఒక సంఘానికి 60 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఆ సంఘములన్నీ సముద్ర ప్రాంతంలో ఒక సి షేప్లో ఉంటాయి. ఒకటి తర్వాత ఒకటి వరుసగా ఉన్నాయి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు సంఘాలతో ఏమి చెప్పాలి అనుకుంటున్నాడో ఆ మాటని తన దాసుడైన యోహాను ముందు పెట్టి రాయించాడు. రాయిస్తున్నప్పుడు సంఘానికి ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక సేవకుడు మన సంఘానికి వచ్చారనుకోండి, మొదటిగా వాక్యం చెప్పే ముందు నా పేరు పలానా, నేను పలానా దగ్గర సేవ చేస్తున్నాను అని చెప్పి తను తాను ఇంట్రడ్యూస్ చేసుకొని వాక్యంలోకి వెళ్తారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా సంఘంతో చెప్తున్నప్పుడు తను తాను ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విధంగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఒక్కసారి చదవండి. ఎఫెసీ సంఘానికి ఏమని ప్రత్యక్షపరుచుకున్నాడు? ఎఫెసీ సంఘం 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అమ్మ జాగ్రత్త వినాలి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా. చాలక్క చూడండి, ఎఫెసు సంఘానికి ఉత్తరం రాస్తున్నప్పుడు, అమ్మ వింటున్నారా? ఎఫెసు సంఘానికి ఉత్తరం రాస్తున్నప్పుడు ఏమంటున్నాడంటే 7 నక్షత్రములు పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పునదేమనగా. వింటున్నారా? ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విధంగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. అంటే ఆ సంఘం యొక్క స్వభావాన్ని బట్టి, ఆ సంఘం యొక్క పరిస్థితులను బట్టి ఎఫెసు సంఘానికి ఎందుకు ఆ విధంగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు? ఎఫెసు సంఘం అనేది గత వారం విన్నాం కదా, చాలా సీనియర్ సంఘం. ఆ సంఘం ద్వారానే కొన్ని వందల సంఘాలు పుట్టాయి. ఆ సంఘాన్ని బలమైన సేవకులు నడిపించారు. ప్రారంభించింది పౌలు, కొనసాగించింది తిమోతి, స్థిరపరిచింది యోహాను. అంత బలమైన వారు నడిపించిన సంఘం, అంత బలమైన వారు నడిపించి వారి ద్వారా కొన్ని వందల సంఘాలు ఆ ఎఫెసు పట్టణంలో, ఆ ఎఫెసు సంఘం నుంచి ప్రారంభించబడ్డాయి. ఆ సంఘానికి రాస్తూ ఏమంటాడు? 7 నక్షత్రములు పట్టుకొని. ఎఫెసు సంఘం ఒక వ్యాపార కేంద్రం, చాలా వ్యాపార కేంద్రం. అక్కడ అందరూ వ్యాపారంలో మునిగి తేలినవారు. చాలా ప్రధాన కేంద్రం ఉన్న పట్టణం ఎఫెసు పట్టణం. ఈ ఎఫెసు పట్టణంలో ఒక రాజు ఉన్నాడు, ఒక చక్రవర్తి. ఆయన పేరు డామినోస్ కాదు, డామిట్ అనుకుంటాను. అయితే ఆయన పేరు డామిట్. ఆ చక్రవర్తి ఎంత భయంకరంగా అక్కడున్న వారిని చంపాడంటే, అక్కడున్నవారు రోమా వాళ్ళు, యూదా వారు, క్రైస్తవులు. ఈ రోమా
ప్రజలు ఈ యొక్క యూదులు కలిసిపోయారు. వీరిద్దరి ద్వారా వచ్చే శ్రమ అంతా క్రైస్తవుల మీదకి. ఒక క్రైస్తవుని ఎంత భయంకరంగా అంటే ఉడకబెట్టి చంపారట. అంత భయంకరమైన శ్రమ. అటువంటి పట్టణంలో ఉంటున్నప్పుడు వాళ్ళందరికీ డామిట్ అనే రాజు ఏం చేస్తాడంటే, చక్రవర్తి ఏం చేస్తాడంటే, ఆ యొక్క పట్టణం అంతా, ఎఫెసు పట్టణం అంతా పెద్ద పెద్ద గుడులు కట్టించి, దేవాలయాలు కట్టించి దాంట్లో తన విగ్రహం పెట్టుకున్నాడు. మొక్కని వారందరినీ చంపేయాలని, నేనే చక్రవర్తిని, ఈ చుట్టుపక్కల వాళ్ళన్నిటికీ చక్రవర్తిని నేనే అన్నట్టుగా ఫీల్ అవుతూ తన రాజరికాన్ని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు ప్రజలందరికీ ఏం ఫీడ్ అయిపోయిందంటే, 7 నక్షత్రాలు అంటే ప్రపంచమంతా ఈ యొక్క మా చక్రవర్తి చేతిలోనే ఉంది అన్నట్టుగా వాళ్ళకందరికీ ఆ చరిత్రలు నడిచింది అలా. అప్పుడు ఆ సంఘానికి రాస్తూ ఏమంటాడు, తన దాసుడిని యోహాను ద్వారా రాయిస్తూ ఏమంటాడు, ఇదిగో 7 నక్షత్రములు పట్టుకొని 7 దీపస్తంభం మధ్య, అంటే దీపస్తంభం అనేది మీరు, మీ మధ్య ఉన్నవాణ్ణి, మీ అందరికంటే పైన ఉన్నవాణ్ణి, ఈ లోకపు చక్రవర్తులన్నీ ఇప్పుడిప్పుడు వచ్చారు, వారందరికీ పైగా ఉన్నవాడు నేను. తను తాను ప్రత్యక్షపరచుకుంటూ, మీ దగ్గర అన్ని భాగాలు ఉన్నాయి. సీనియర్ సంఘం పౌలు ద్వారా ప్రారంభించబడ్డారు, తిమోతి ద్వారా కొనసాగించబడ్డారు, యోహాను ద్వారా స్థిరపరచబడిన మీలోనే ఒక చక్రవర్తికి భయపడి మీరు తొలి ప్రేమను విడిచిపెట్టారు, దేవుని ప్రేమను విడిచిపెట్టారు. ఆ మొదటి ప్రేమ మీలో లేదు. ఆ సేవకుడు వచ్చినప్పుడు నాటబడిన సంఘంలో ఉన్నంత ప్రేమ ఇప్పుడు కనబడట్లా, ఇప్పుడు లేదు మీ దగ్గర. మీరు చక్రవర్తికి భయపడి, ఈ లోకం వరకు భయపడి, లోకపు మనుషులకు భయపడి ప్రేమను, విశ్వాసాన్ని, ఆసక్తిని, ఆ ప్రార్థన అనుభవాన్ని విడిచిపెట్టారు అని తెలియజేస్తున్నాడు ఎఫెసు సంఘం గురించి. ఈ సంఘం గురించి గత వారం విన్నాం. ఇప్పుడు స్ముర్ణ అనే సంఘంలోకి ఏం బోధిస్తా ఉన్నాడు, తాను ఎట్లాగా ప్రత్యక్షపరచుకుంటున్నాడు చదవండి అక్క. 2వ అధ్యాయం 8. స్ముర్నాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. అమ్మ వినాలి. మొదటివాడును కడపటివాడునై ఉన్న మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. చాలక్క, హల్లెలూయా చెప్పాలి గట్టి, హల్లెలూయా. ఎఫెసు సంఘానికేమో 7 నక్షత్రములను పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య నడుస్తున్నవాడు చెప్పునదేమనగా అన్నాడు. తను తాను ఆ సంఘానికి ఆ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడు. మరి అదే ప్రత్యక్షత స్ముర్నా సంఘానికి ఇవ్వాల. ఏమంటున్నాడు, మొదటివాడను కడపటివాడనై ఉండి మరణించి తిరిగి బ్రతికిన వాడు చెప్పునదేమనగా. ఈ సంఘానికి ఈ విధంగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఈ 7 సంఘాల్లో 2 సంఘాలను ప్రభు అసలు లెక్కలకు చేయకుండా వారికి తన ప్రత్యక్షతను బోధిస్తూ ఆ 2 సంఘాలను ప్రభు తృణీకరించాడు. లవోదికేయ, సార్దిస్ 2 సంఘాలను మెచ్చుకున్నాడు. ఏ సంఘం అది? ఫిలదెల్ఫియా, స్ముర్నాలో సంఘం. 3 సంఘాలను కోపిస్తూనే వాత్సల్యం చూపెడతారంటారు కదా. వారి యొక్క మెప్పు ఏంటిది, వారిలో ఉన్న రోగం ఏంటిది అని చెప్తున్నాడు. అంటే ఒక డాక్టర్ భాషలో చెప్పాలంటే ఫస్ట్ తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని వారిలో ఉన్న పాజిటివ్ చెప్పి తర్వాత వాళ్ళకున్న రోగాలు బయట పెడుతున్నాడు. ఎఫెసు సంఘానికి ఉన్న పాజిటివ్ ఏంటి? నీ క్రియలు బాగానే ఉన్నాయి, నీ ప్రవర్తన బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి, ఇవి బాగానే ఉన్నాయి. కానీ నీకున్న రోగం ఏంటంటే మొదటి ప్రేమను విడిచిపెట్టావు, మొదటున్న భక్తి జీవితాన్ని విడిచిపెట్టావు, లోకపు ప్రేమకు అలవాట్లు పడుతున్నావు, లోకపు వాటికి ఆకర్షితులై దేనికో భయపడి విశ్వాసాన్ని విడిచిపెట్టిన వ్యక్తిగా ఉన్నావు అని ఈ ఎఫెసు సంఘానికి బయలుపరుస్తున్నాడు. ఇప్పుడు ఈ స్ముర్నా సంఘానికి కూడా ఎలాగ ప్రత్యక్షపరుచుకుంటున్నాడు? మొదటి వాడును నేనే, కడపటి వాడును కూడా నేనే. ఎందుకు? ఈ స్ముర్నా సంఘం ఎఫెసు సంఘానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉందట. 60 కిలోమీటర్ల దూరం. ఈ యొక్క స్ముర్నా యొక్క సంఘం యొక్క విశిష్టత ఏంటంటే ఇదొక రాజకీయ కేంద్రం.
అంటే ఈ యొక్క ఇప్పుడు దాన్ని ఇజిం అంటారు, అంటే ముస్లిం దేశంగా మార్చబడింది. అప్పుడున్నాయని టర్కీ దేశం ప్రక్కన ఉంటుంది, చిన్న పట్టణం అది. ఆనాడు అలెగ్జాండర్ పరిపాలిస్తున్నప్పుడు దీన్ని కేంద్రంగా ఈ యొక్క స్ముర్నా ఉన్న సంఘాన్ని ఈ స్ముర్నా ఉన్న పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తున్నాడు. మన భారతదేశాన్ని కూడా బ్రిటిషర్స్ రాకముందు పోర్చుగీస్ వాళ్ళు వచ్చినప్పుడు భారతదేశంలో గుజరాత్లోని సూరత్ని వారు మొట్టమొదటి మున్సిపాలిటీగా చేసుకున్నారు. ఆ మున్సిపాలిటీ కేంద్రంగా పట్టణంగా సూరత్. తర్వాత రెండోదిగా బాగా వ్యాపారానికి మున్సిపాలిటీ చేసుకుంది ఏంటంటే విశాఖపట్నంలో ఉన్న పక్కన ఉంటుంది భీమిలి అని. ఆ ప్రదేశాన్ని సెకండ్ మున్సిపాలిటీ చేసుకొని పోర్చుగీస్ వారి యొక్క వ్యాపారాన్ని కొనసాగించారు. అది ఒకప్పుడు బ్రిటిషర్స్ వచ్చినంత వరకు కూడా ఆ భీమిలి అనేది ఈ సూరత్ అనేది బాగా బాగా ప్రచురపడ్డాయి. అలాగే ఈ యొక్క స్ముర్నా సంఘం కూడా ఈ యొక్క పట్టణం కూడా బాగా రాజకీయ పరంగా అక్కడ ఇక ఏమి దొరకని లేవు, అన్ని దొరుకుతాయి. అక్కడ పట్టణం వాళ్ళు కూడా ఒకలాంటి గర్వం ఏంటంటే అన్నిట్లో మేమే ముందున్నాం అన్న ఒక గర్వం. అందుకే అంటాడు మొదటి వాడని నేనే, మీరు ముందున్నాను అనుకుంటున్నాను, మీకంటే ముందుగా ఉన్నవాడిని నేను, కడపటి వాడని నేనే అని చెప్తూ మరణించిన వాడిని తిరిగి బ్రతికిన వాడు. ఈ యొక్క స్ముర్నా సంఘం బాగా బాగా కష్టాల చేత శ్రమల చేత క్రైస్తవులను భయంకరమైన మరణాలు ఈ పట్టణంలో జరిగాయి. అందుకే అంటాడు ఒక ఆదరణకరంగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, నేను కూడా మరణించాను, నేను కూడా తిరిగి లేచాను. ఒక ఆదరణ తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ మొదటి వాడని నేనే, అన్నిటికంటే మొదటిగా ఉన్నది నేనే, కడపటి వాడను కూడా నేనే, మరణించిన వాడు నేనే, తిరిగి బ్రతికిన వాడు కూడా నేనే అని చెప్తూ సంఘానికి ఏం రాస్తా ఉన్నాడు. దీంట్లో ఏమైనా డయాగ్నోస్ ఏమైనా తప్పులు చూస్తున్నాడా చూద్దాం ఒకసారి. చూడండి, చదవండి ఇంతకుముందు చదివినట్టుగా 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. హల్లెలూయా, శబ్దం గట్టి హల్లెలూయా. ఈ సంఘం గురించి రాస్తూ ప్రారంభం తను ప్రత్యక్షపరచుకున్న తర్వాత దాని గురించి రాస్తూ ఏమంటున్నాడంటే, ఇదిగో నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. ఈ పట్టణం స్ముర్నా అంటేనే అర్థం ఏంటంటే చేదు లేక బోలం. అంటే బోలం చేదుగా ఉంటుంది కనుక ఈ యొక్క స్ముర్నా అనే పదానికి అర్థం చేదైనది. బోలము. యేసు ప్రభు వారి జీవితంలో బోలము 3 సార్లు తన జీవితంలో వినబడుతుంది. మొట్టమొదటిగా ఆయన పుట్టినప్పుడు జ్ఞానులు తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు? బంగారం, సాంబ్రాణి, బోలం అప్పుడు తీసుకొచ్చారు. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉన్నప్పుడు ఆయన దాహం అని కేకేస్తాడు, గుర్తుందా? దాహం అని కేదేస్తాడు. అప్పుడు వారు ఏం చేస్తారంటే ఒక స్పాంజి తీసుకొని బోలములో ముంచి, అందుకే చేదైన చెరక, ఆ చేదైంది కనుక అది తాగినప్పుడు ఏమైతుందంటే అదొక ఎట్లాంటిదంటే ఒక మద్యపానం లాంటిది. వాళ్ళు ఏం చేశారంటే ఈయన నొప్పికి భరించలేక, ఈ కొరడా దెబ్బలకు భరించలేక ఉంటున్నాడు కనుక ఈ చేదైన తాగిపిస్తే కాస్త అన్కాన్షియస్లో ఉంటాడు, కాస్త తాగినవాడు ఈ యొక్క దెబ్బలని మర్చిపోయినట్టుగా అట్లా ఉంటారని తాగిపోయడానికి ప్రయత్నించారు, కానీ ప్రభు తాగల. ఆ యొక్క బోలం అది చేదైనది. మూడోదిగా ఆయన మరణించినప్పుడు ఆయన శరీరానికి బోలం రాద్దామని తీసుకొచ్చారు. అంటే బోలం అంటే చేదైనది. చేదు దేనికి సూచన? శ్రమకు సూచన.
ఈ యొక్క స్మరణ యొక్క సంఘాన్ని ప్రారంభమే శ్రమ. ఏమంటాడు? నీ శ్రమలు నాకు తెలుసు, నీ శ్రమను దరిద్రతను నాకు తెలుసు, అయినా నీవు ఏమంటాడు? అయినా నీవు ధనవంతుడివే. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ గౌరవించేది, ఘనపరిచేది ధనాన్ని బట్టే గౌరవిస్తున్నారు. అంతేనా? డబ్బుంటేనే గౌరవం, డబ్బుంటేనే ఆధిక్యత, డబ్బుంటేనే ఆ యొక్క హోదా. కానీ స్మరణ యొక్క సంఘాన్ని ప్రభు అద్భుతమైనగా వర్ణిస్తూ, నీ శ్రమను నేను చూశాను, నీవు ధనవంతుడివే, అయినా నీవు ధనవంతుడివే, శ్రమలు అనుభవిస్తున్న నీవు ధనవంతుడివే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే మాట ఈ పూట మీతో కూడా పలుకుతున్నాడు. మీరు శ్రమలు అనుభవిస్తున్నారా? ఆర్థికంగా అన్నిట్లో దరిద్రతలో ఉన్నాను, నేనేం ధనవంతుని అనుకుంటున్నావా? ఆత్మీయంగా నీవు ధనవంతుడిగా ఉంటే నీవు నిజమైన ధనవంతుడివి, నీవు నిజమైన ధనవంతుడివి, నువ్వు నిజమైన భాగ్యవంతురాలివి. ఎందుకంటే శ్రమలు అనుభవిస్తున్నావు. ప్రభు దృష్టిలో ఈ లోక ధనం అది యోగ్యమైంది కాదు. ఈ లోక ధనం భోగాలు, ఈ లోకంలో ఉన్న ధనవంతులు, ఈ లోకంలో ఉన్న ధనవంతులు ప్రభు దృష్టికి, అందుకే అంటాడు ధనవంతులు పరలోక రాజ్యంలో చేరుట సూది బెజ్జములో వంట దూరినట్టంట, దుర్లభం. స్మరణ సంఘాన్ని వర్ణిస్తూ నీ యొక్క శ్రమలను బట్టి నువ్వు నిలబడ్డావు, నువ్వు ధనవంతుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీ జీవితంలో శ్రమ కలుగుతా ఉందా? శ్రమలు పడుతూ ఉన్నావా? అయినా నువ్వు ధనవంతుడివి. నిజ ప్రభు దృష్టిలో నువ్వు ధనవంతుడివి. శ్రమలు అనుభవించిన వారు, శ్రమలకు తట్టుకున్న వారు, శ్రమలలో నిలబడ్డవారు, వారు ప్రభు దృష్టిలో ఘనమైన వారు. యోసేపు శ్రమలను బట్టి వెనకడుగేలా. అందుకే స్మరణ సంఘం భయంకరంగా క్రైస్తవులకు భయంకరంగా నరకం చూపెట్టిన ఆ పట్టణం అది. అందరూ, అందుకే అక్కడ రాయబడి ఉంది, యూదులని చెప్పుకునేవారు వచ్చి అంతియోకయను చంపుతుంటే మీరు మీ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, మీ భక్తిని విడిచిపెట్టలేదు. అంతియోకయ చంపివేసినా కూడా, భయంకరమైన మరణం జరిగినా కూడా, అతన్ని చూచినా కూడా మీ భక్తిని విడిచిపెట్టలేదు. మీ శ్రమలలో కూడా ధైర్యంగా నిలబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్మరణ సంఘం మనకు తెలియజేస్తూ ఉంది, శ్రమలలో నిలబడిన వారు నిజమైన ధనవంతులు, శ్రమలలో ఉన్నవారు నిజమైన భాగ్యవంతులు. దేవుని గూర్చిన శ్రమ, దేవుని గూర్చిన శ్రమ, దేవుని కొరకు పడే శ్రమ, దేవుని కొరకు పడే అవమానం, దేవుని కొరకు పడే నింద, దేవుని గురించిన అవమానం, అది నీకు నిజమైన భాగ్యం, అది నీకు నిజమైన ఘనత. ఆ ఘనతను స్మరణ సంఘం పాటించింది. ఎఫెసీ సంఘం ఆ చక్రవర్తికి భయపడి తొలి ప్రేమను, మొదటి భక్తిని విడిచిపెట్టింది. కానీ స్మరణ సంఘం విడిచిపెట్టల. దగ్గరే ఉన్నాయి, 60 కిలోమీటర్లే. కానీ వారి భక్తి జీవితాన్ని ఎవరిని బట్టి విడిచిపెట్టల. కొద్దిమంది కాంప్రమైజ్ అయిపోతుంటారు, రాజీ పడిపోతుంటారు, శ్రమను బట్టి, ఇబ్బందులను బట్టి దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. చిన్న అవమానాలు రాగానే దేవుని మందిరానికి దూరం అయిపోతూ ఉంటారు, ప్రార్థనకు దూరం అయిపోతూ ఉంటారు. ఏమైంది? నాకు ఇంత శ్రమ వచ్చింది, ఒక్కరన్నా నాకు ధైర్యం చెప్పిరా, ఒక్కరన్నా నాకు వచ్చి ప్రార్థన చేసిరా, నేను ఇంత శ్రమలో ఉన్నాను, ఇంత ఇబ్బందుల్లో ఉన్నాను, ఇంత నరకంలో ఉన్నాను అంటాను. వాటిని కలిగి ఉన్నావు, నీ శ్రమలలో నీ దేవుడే నీకు తోడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ స్మరణ సంఘం మనకు 2 విషయాలు తెలియజేస్తూ ఉంది. ఒకటి, ప్రభు స్పష్టంగా ఆ సంఘాన్ని చూస్తూ, నీ శ్రమలు, నీ దరిద్రతను నేను చూస్తున్నాను. మన శ్రమ మన ప్రభు చూస్తున్నాడు. రెండోదిగా ఏమంటాడు? సరే నేను చూశాను, శ్రమ నుంచి నేను విడిపించబోతున్నాను అన్నాడా? నీ శ్రమ నుంచి నేను విడిపించబోతున్నాను, నీ శ్రమలో నీకు తోడుగా ఉంటున్నాను అల్లా. ఏమంటున్నాడు? 10 దినములే శ్రమ, మరణం వరకు నమ్మకంగా ఉండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘానికి వస్తున్నావు, అనేక సంవత్సరాల నుంచి మందిరంలో నాటబడ్డావు, చిన్న శ్రమకు భయపడి వెనకడిగైపోతున్నావు,
చిన్న బాధకు తట్టుకోలేక వెనకబడిపోతున్నావు, చిన్న నిందలకు వెనకడిగేస్తున్నావు. స్వర్ణ సంఘం పడ్డ శ్రమల కంటే మనం పడ్డ శ్రమలు, మనం పడ్డ అవమానాలు అవి పెద్ద గొప్పగా. ఏమంటాడు? నీ శ్రమకు నేను దూరం చేస్తాను, నీ బాధలు నేను దూరం చేస్తా అనట్లా. ఓపిక పట్టు. మొదటిగా శ్రమలు అనుభవిస్తున్నావు, నువ్వు ధనవంతునివి, ధైర్యంగా ఉండన్నాడు. రెండోది ఏమంటున్నాడు? ఓపికతో ఉండు. 10 దినములే శ్రమ. ఇప్పుడు ఇంజక్షన్ వేసేటప్పుడు పిల్లలు వాళ్ళు బాగా ఏడుస్తూ ఉంటే ఒక్కటే అయిపోయిందిరా అంటారు. అట్లనే ప్రభు కూడా ఏమంటున్నాడు? 10 దినములే అమ్మ శ్రమ. అంటే ఇంకా 10 దినాలు ఉంది. బైబిల్లో 10 దినములు అన్నదానికి చూడండి అర్థం వేరే. 10 దినములు అంటే ఈ మనం అనుకున్నట్టుగా 10 దినములు కాదు. 10 దినములు అంటే దేనికి సూచన అంటే పరిపూర్ణతకు సూచన. 10 దినములు అంటే ఏంటి? 10 దినములు అంటే పరిపూర్ణతకు సూచన. లాభాను పేరెక్కడిన్నాం? లాభాను పేరెక్కడిన్నాం? అమ్మ నిద్రపోతురా? హల్లెలూయా అనండి ఒకసారి గట్టిగా. ఉన్నారా? చేతుల పైకి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. లాభాను పేరెక్కడిన్నాం? అయ్యో ఎక్కడ చూడి అయిపోయి ఇంకే సంఘాల దాకా పోతున్నాం మనం. లాభాన్ని కానీ మర్చిపోతున్నాం. లాభాన్ని ఎక్కడిన్నాం? అందుకే ఎంగేజ్మెంట్లలో వాక్యం మనం ఏదో వచ్చినాం కూర్చున్నాం భోజనం తిన్నాం కాదు, ముందు వాక్యం వినాలి. ఎంగేజ్మెంట్లలో పెళ్ళిళ్ళల్లో ఏం వింటాం మనం? లాభాన్ని పేరెక్కడిన్నాం మనం అసలు? రిబికా దగ్గర. రిబికా వల్ల అన్న కదా, యాకోబు వాళ్ళ మామే కదా. ఏమంటాడు? యాకోబు మోసం చేస్తున్న వీళ్ళు రిబికా ఉంటుంది, దూర ప్రాంతంలో మా అన్న ఉన్నాడు. లాబాను రిబికా వాళ్ళ అన్న ఎలియాజరు వెళ్ళి రిబికాను చూసినప్పుడు, రిబికా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు భోజనం చేసి పంపిస్తున్నప్పుడు రిబికాను ఫస్ట్ పంపివల బెతుయేలు వాళ్ళు ఏమంటారంటే ఒక 10 దినములు. 10 దినములు అంటే దాని అర్థం ఏంటంటే పరిపూర్ణతకు, తృప్తి చెందేంత వరకు, పరిపూర్ణతకు సాదృశ్యం. బైబిల్లో 10 దినములు. ఎప్పుడైనా వీలుంటే ఆ మాట చెప్దాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమంటాడు? 10 దినములే శ్రమ. మళ్ళీ ఏమంటాడు? మరణం వరకు. ఇప్పుడు 10 దినములు శ్రమ అన్నప్పుడు ఏం చేయాలి? 10 దినాలతో అయిపోయిందని నెక్స్ట్ రాయాలి కదా. ఏమంటాడు? మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తా. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. చూడండి, ఈ యొక్క స్వర్ణ సంఘం మనకు తెలియజేస్తా ఉంది, మొట్టమొదటిగా శ్రమలలో కూడా నిలబడితే నీవే ధనవంతుడివి. శ్రమలను తట్టుకుంటే నీవు ధనవంతుడివి. ఆర్థికంగా సంపాదిస్తే ఈ లోకం నిన్ను కనపరుస్తుంది. ఈ లోకం దేన్ని బట్టి? చూడండి, నీ దగ్గర డబ్బు లేకపోతే కింద కూర్చోబెడుతుంది, డబ్బు ఉంటే కుర్చేసి మీద కూర్చోబెడుతుంది. డబ్బు లేనంత వరకు మనం కింద కూర్చొని మనం చూడండి మామూలుగా జనరల్గా రాలుతాం. డబ్బు వచ్చిందంటే లోకం అంతా ఎక్కడ పోయి కుర్చేసి కూర్చోబెడుతుంది. అంటే లోకమంతా గుర్తించేది ఇహలోక ధనం. ప్రభు అంటాడు, శ్రమలలో నువ్వు నిలబడితే నేను నీకు సింహాసనం ఇస్తాను, నిన్ను ధనవంతుడివిగా. యోసేపు చూడండి, శ్రమలను ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకున్నాడే తప్ప తాను తడువు చేయలే, నిలబడ్డాడు, ఓపిక పట్టాడు. రెండోదిగా స్వర్ణ సంఘం ఏం తెలియజేస్తా ఉంది? శ్రమలలో ఓపికతో పరిపూర్ణతలోకి సాగండి, పరిపూర్ణత చెందండి, పరిపూర్ణత చెందేంత వరకు శ్రమలలో నిలబడండి. శ్రమలను చూసి విడిచిపెట్టకండి, అవమానం చూసి భక్తి విడిచిపెట్టద్దు, ఎవరో అంటున్నారని చెప్పి మందిరాన్ని విడిచిపెట్టే గుంపులో ఉండద్దు, ఎవరో నిన్ను గేలి చేస్తున్నారని, ఎవరో హేళన చేస్తున్నారని, నీ భక్తిని బట్టి, నీ పిల్లల్ని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి అవమానిస్తున్నారని దేవునికి దూరమయ్యే వ్యక్తులుగా ఉండద్దు. దేవుని కొరకు ఓపికతో నిలబడండి, పరిపూర్ణత శ్రమలో పరిపూర్ణత చెందేంత వరకు నిలబడండి. 10 దినములే శ్రమ. పరిపూర్ణతకు సాదృశ్యంగా ఉన్న 10 దినములు ఓపికతో ఉండండి. ఈ శ్రమ తర్వాత ఏమంటాడు చూడండి, ఆ మాట చూడండి.
ఏ కిరీటం? ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమకలను మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. దానికి ముందు మాట అంటాడు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. అనేకులు నిన్ను దూషిస్తున్నారు, అనేకులు నిన్ను అవమానపరుస్తున్నారు. యూదులు కాకే అంటే దాని అర్థం ఏంటంటే, స్మరణ సంఘంలో చాలా మంది యూదులు ఉన్నారు. ఇప్పుడు ఒక యూదుడు వెళ్ళి ఇంకొకరు అంటే పెద్దగా వాళ్ళు పట్టించుకోరు, కానీ వేరే వారంటే వారు పెద్దగా బాగా తీసుకుంటారు, బాగా పెయిన్గా తీసుకుంటారు, బాగా అవమానంగా తీసుకుంటారు. ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు ఓపిక పడితే నేను నీకు జీవకరం ఇస్తా. ఆ సంఘం పడిన శ్రమలలో ప్రభు మెచ్చుకున్నాడండి. విడిపిస్తా అని చెప్పలే, జీవకిరీటం ఉంది. ఆ జీవకిరీటం కొరకు మీరు ఓపికతో నిలబడండి, ఓపికతో నిలబడండి, ఓపికతో ముందడిగేయండి, ఓపిక నశింపనివ్వకండి. చిన్న చిన్న శ్రమలకు చూడండి వెడలిపోకండి, భక్తిని చేజార్చుకోకండి. 12 మంది శిష్యులుంటే 12 మంది హతసాక్షులయ్యారు. 12 మంది హతసాక్షులయ్యారు. అపోస్తులైన యోహాను ఏ పరిస్థితుల్లో రాస్తున్నాడు ఈ యొక్క మాట? ప్రభు ఏ పరిస్థితుల్లో ఉండి ఒకవైపు మరుగుచున్న నూనెలో వేసినా చావలేదన్న కోపంతో పద్మాసు ద్వీపంలో వేశారు. తిండి లేదు, నీళ్లు లేవు, ఏది లేకపోయినా దేవుని కొరకు నిలబడాలన్న సంకల్పం. హల్లెలూయా, హల్లెలూయా. చచ్చిపోతాడని వేశారు. అక్కడి నుంచే దేవుడు సంఘాలకు లేఖలు రాయిస్తున్నాడు, సంఘాలకు విలువైనవి రాయిస్తున్నాడు. ప్రకటన గ్రంథం మనం చూస్తే మొదటి 4 అధ్యాయాలు లోపు జరిగిన సంగతులు ఉంటాయి, సంఘానికి రాసిన సంగతులు ఉంటాయి. 4వ అధ్యాయం తర్వాత మిగతా 22వ అధ్యాయం వరకు జరగబోవు సంగతుల నుంచి రాస్తాడు. హల్లెలూయా. సరే, ఇవన్నీ ఏం చెప్తున్నాడు? ఈ చేదైన అనుభవంలో స్మరణ సంఘం నిలబడింది. ఈ యొక్క శ్రమలో ఈ యొక్క స్మరణ సంఘం ఓపిక కలిగి ఉంది. ఈ శ్రమలలో పరిపూర్ణత చెందింది. నీతో కూడా అదే మాట్లాడుతున్నాడు. శ్రమలలో నిలబడండి. శ్రమలను చూసి బయటికి చూడండి వెళ్ళిపోయే స్థితిలో ఉండకు, భక్తిని చేజార్చుకునే స్థితిలో ఉండకు, మనుషులను మెప్పించే భక్తి చేయకండి. కొద్దిమంది మందిరాన్ని కూడా ఎట్లా వస్తారంటే, ఎవరైనా వాళ్ళు పోతున్నారా వీళ్ళు పోతారు, వాళ్ళు పోకపోయిందనుకో, వాళ్ళకి ఏదైనా పన్నుండి రాకపోయిందనుకో వీళ్ళు కూడా రారు. అంటే వీళ్ళు భక్తి ఏంది? దేవుని బట్టి, మందిరాన్ని బట్టి, దేవుని కొరకు నడిచే భక్తి కాదు ఇది, మనుషులను మెప్పించే భక్తి. వాళ్ళు పోతే నేను పోతా, వాళ్ళు పోలేదు కదా ఈ పూట నేను కూడా రాలేడు. స్మరణ సంఘం మనకు తెలియజేస్తా ఉంది, శ్రమలలో నిలబడింది, శ్రమలను తట్టుకుంది, శ్రమలను జయించింది. మీరు కూడా జయించే గుంపులో ఉండాలి. అందుకే ఆ పాటలో ఆ మాట రాయింది, జయించువాన్ని జయించిన వారితో కలిసి నీ సింహాసనం ఎదుటని పాట పాడతాం కదా. ఈరోజు మనం కూడా శ్రమలను జయించే వారిగా నిలబడదుముగాక. ఆమె చెప్పండి గట్టిగా. ఈ సంఘం మనకు 3 విషయాలు చెప్తుంది. శ్రమలలో నిలిచిన వారు ధనవంతులు, శ్రమలను తట్టుకోవాలి. రెండోది, మూడోది శ్రమలను జయించాలి. శ్రమలను బట్టి మన భక్తి స్థితి జారిపోకూడదు, మన భక్తి కదిలిపోకూడదు. శ్రమలు అనుభవించిన సంఘం చెప్తా ఉంది, అనుభవించిన దాంతోనే రాస్తా ఉన్నాడు. ఇంకొద్ది వరకు ఓపిక పట్టు, ఇంకొద్ది కాలం ఓపిక పట్టు, ఇంకొద్ది కాలం భరించు. మనం చిన్న చిన్న శ్రమలకే మన భక్తి ఎటేటో పోతూ ఉంటుంది, ఎటేటో కదులుతూ ఉంటుంది. కానీ అన్ని శ్రమలు భరించినా కూడా, అంత భక్తి జీవితంలో నిలబడ్డా కూడా దేవుడు మరలా అంటున్నాడు, కొద్ది కాలం శ్రమలు అనుభవించండి, కొద్ది కాలం ఓపిక పట్టండి, కొద్ది కాలం శ్రమలను జయించండి. ఆ శ్రమలను బట్టి భక్తి జీవితంలో నిలబడండి. దేనికి తలొగ్గకండి, దేనికి ఏ సమస్యకు తలొగ్గకండి, నిలబడండి. నేను మీకు జీవకీర్తం ఇస్తాను. నమ్మకత్వాన్ని కాపాడుకోండి. ఓ స్మరణ సంఘమా, నమ్మకత్వాన్ని కాపాడుకో. శ్రమలను బట్టి నమ్మకత్వాన్ని విడిచిపెట్టకు. దేవుడు నీ మీద పెట్టుకున్న నమ్మకం. ఇప్పుడు నేను అంటాను, లోకంలో ఎంతో మంది ఉన్నారు, కానీ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని తెలుసా? మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? మనల్ని మందిరంలో దేవుడు ఎందుకు నాటాడు తెలుసా? నీ మీద ఒక నమ్మకం.
నువ్వు దేవుని కొరకు నిలబడతావని, దేవుని కొరకు సువార్తగా నిలబడతావని, దేవుని కొరకు సాక్షిగా నిలబడతావని. అంత దినములో శ్రమ వస్తే దేవుని పక్షాన నిలబడేవారు ఎవరు నిలబడతారంటే నువ్వు నిలబడతావని దేవునికి నమ్మకం. నువ్వే చిన్న చిన్న వాటికి చేయి జారిపోతూ, చిన్న చిన్న వాటికి సడలిపోతూ, చిన్న చిన్న వాటికి వెనకబడిపోతూ ఉంటే, మందిరానికి, ప్రార్థనకు, విశ్వాసానికి వెనకబడిపోయే గుంపులో ఉంటున్నావా? అలాగ ఉండద్దు. దేవుని కొరకు నమ్మకత్వాన్ని కాపాడుకునే సంఘంగా ఈ యొక్క స్వర్ణ సంఘం వలె మనం నిలబడదుము గాక. చేదైన అనుభవాల్లో కూడా దేవుని కొరకు చూడండి మధురమైన భక్తిని చేశారు. వారి జీవితంలో చేదైన అనుభవాలు ఎన్నో కలిగాయి. సంఘంలో నుంచి ఈడ్చుకుని వెళ్ళారు, రోడ్ల మీద ఈడ్చుకుంటూ చంపారు. ప్రభుని ఆరాధిస్తే, ఈ యొక్క రాజును తప్ప ప్రభుని ఆరాధిస్తే మిమ్మల్ని కూడా ఇదే గతి పట్టినా కూడా పడుతుందని తెలిసి కూడా భక్తిని విడిచిపెట్టలే. ఈ యొక్క స్ఫురణ సంఘం భారతదేశానికి సూచనగా ఉంది. భారతదేశానికి సూచనగా ఉంది, మన భారతదేశానికి సూచనగా ఉంది. గొప్ప గొప్ప చరిత్రకారులు అంటున్నారు, ఇటువంటి శ్రమలే భారతదేశంలో ఇంకా ఎక్కువ అవుతాయి. నిలబడిన వారు, నాటబడిన వారు, నమ్మకాన్ని కాపాడుకున్నవారు జీవికిరీటాన్ని పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ కృప మనందరికి ఇచ్చునుగాక. ఈ యొక్క పెర్గమ సంఘం నుంచి క్లుప్తంగా విని మనం ముగించుకుందాం. చదవండి మూడవ అధ్యాయం. పెర్గంలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గం గోలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమునున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. చాలు. హల్లెలూయా. శబ్దం గట్టి హల్లెలూయా. ఎఫెసు సంఘానికి ఏమని ప్రత్యక్షపరుచుకున్నాడు? ఏమని? 7 దీపస్తంభముల మధ్య 7 నక్షత్రాలు పట్టుకొని సంచరించువాడని చెప్పాడు. ఈ యొక్క స్మరణ సంఘానికి ఏం ప్రత్యక్షపరుచుకున్నాడు? ఏమని చెప్తలేరు వాళ్ళు? మొదటి వాడని నేనే, పలకండి ఒకసారి. మొదటి వాడని నేనే, కడపటి వాడని నేనే, మరణము నేనే, మరణపు ముళ్ళను జయించిన వాడని కూడా నేనే అని ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ యొక్క పెర్గమ సంఘంలో ఏమని ప్రత్యక్షపరుచుకుంటున్నాడు? రెండంచుల, అమ్మ వింటున్నారు ఏమంటున్నాడు? రెండంచుల ఖడ్గము, చెప్పాలో చెప్తలేరు. రెండంచుల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, ఈ యొక్క పెర్గమ సంఘం గురించి రెండంచుల ఖడ్గ కలగవాడని ఎందుకు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు? ఈ సంఘం భక్తిలో పూర్తిగా, ఇంతకుముందు చెప్పాను కదా, ఒక 3 సంఘాలు వాళ్ళు కొంచెం భక్తి చేసి మిగతా వాళ్ళంతా రోగం పట్టినట్టుగా భయంకరమైన ఆ చిన్న చిన్న వాటికి వారు నలిగిపోయిన వారుగా ఉన్నారని చెప్పని దాంట్లో ఈ పెర్గమ సంఘం కూడా ఉంది. ఈ పెర్గమ సంఘం స్ఫురణ సంఘం తర్వాత 3వ సంఘం. ఈ సంఘంలో ప్రభు ప్రత్యక్షపరుచుకుంటూ రెండంచుల ఖడ్గం, అందుకే కింద కూడా అంటాడు మారు మనసు పొంది. ఆ మాట చదవండి. మారు మనసు పొందుము. ఎన్నో వచ్చును? 16. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధం చేసేదను. చాలు. హల్లెలూయా. రెండంచుల ఖడ్గం మనం పాడతాం కదా. రెండంచుల ఖడ్గం దేని గురించి సూచనగా ఉంది? మనం సాధారణంగా దేనికి సూచన? వాక్యానికే కదా. దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం అని మనం వింటాం. ఇక్కడ అంటాడు రెండంచుల ఖడ్గం గల వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఎందుకంటే ఈ సంఘం గురించి చరిత్ర మనం వింటే, ఈ సంఘం కాంప్రమైజ్ అయిన సంఘం. అంటే లోకంతో కాంప్రమైజ్ అయిపోయింది. లోకం వాళ్ళు ఏం చెప్తుంది వింటుంది. లోకంలో ఉన్న ఆచారాలు వాళ్ళు ఏం పాటిస్తే ఈ సంఘం అది పాటిస్తుంది. వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతే వీళ్ళు కూడా భక్తిలో కాంప్రమైజ్ అయిపోతారు. భక్తి అనేది స్ఫురణ సంఘం వల్లే కాంప్రమైజ్ కాకుండా, రాజీ పడకుండా, దేవుని కొరకు వైరాగ్యం కలిగి నిలబడాలి.
భక్తి అంటే అది రాజీ పడేది భక్తి కాదు. మీలో ఎవరైనా లోకం పాటిస్తున్నట్టుగా నువ్వు పాటిస్తున్నావంటే నీ భక్తి సరైంది కాదు. పెర్గమ సంఘంలో నీవు ఉన్నావు. ఈ 7 సంఘాలు, నేను అంటాను 7 సంఘాలు ఎందుకు రాశారంటే ఈ 7 సంఘాల్లో ఉన్న క్వాలిటీస్, ఒక్కొక్క సంఘంలో ఉన్న క్వాలిటీ మనలో ఉందేమో, మనకు సూచిస్తూ మనల్ని బాగు చేయాలని, మనల్ని సరి చేయాలని. చూడండి, 7 సంఘాలు కరెక్ట్గా వాటి యొక్క స్వభావాలు మనం చూస్తే ప్రతి దాంట్లో ఏదో ఒక మాట మనకు తగులుతుంది. ప్రతి దాంట్లో ఏదో ఒక దాంట్లో మనం ఉంటాం. భక్తిలో కాంప్రమైజ్ అయిన దాంట్లో ఉన్నావేమో, భక్తిలో కాంప్రమైజ్ అయిపోతావు, ఆచారాల విషయంలో కాంప్రమైజ్ అయిపోతావు. ఏమంటాడు, అంతియొక్కను చంపినప్పుడు నికోలాయితు బోధ అనుసరించే వారిలో ఉన్నావు. బిలాము బోధ అనుసరించే గుంపులు లేస్తున్న వేళ, గత వారం చెప్పాను కదా, బిలాము డబ్బుకు ఆశించి దేవుని ప్రజలను శపిస్తున్నాడు. ఆ శాపాన్ని దేవుడు దీవెనగా మార్చాడు, తనకు ప్రయోజనకరంగా మార్చుకున్నాడు. అయితే నికోలాయితు బోధ ఏంటంటే మనం ఎక్కడ ఏది టెన్షన్ పడిన అవసరం లేదు, మనం లోకం నడిచినట్టుగా నడిస్తే చాలు అన్నట్టుగా ఆ బోధ. ఈ నికోలాయితు ఎవరు? ఆ బోధ ఏంటి? కాంప్రమైజ్ అయిపోయే బోధ. పౌలులాగా కాదు, పేతురులాగా కాదు. మీరు కాంప్రమైజ్ అయ్యారు ఎక్కడైనా? దేవుని కొరకు నిలబడ్డారు. ఈ యొక్క పెర్గమ సంఘంలో ఉన్న క్వాలిటీస్ మనలో ఉండొద్దు. ఏమేమి క్వాలిటీస్ ఉండొద్దు చదువుదాం. 13వ వచనం. సాతాను సింహాసనమునున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధను అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. చాలు. హల్లెలూయా. శబ్దం గట్టి హల్లెలూయా. ఈ పెర్గమ సంఘం సీట్ ఆఫ్ సాతాన్, అంటే సాతాను యొక్క సింహాసనం వేయబడిన స్థలంలో ఈ సంఘం ఉంది. అక్కడంతా ఇంతకుముందు చెప్పాను కదా, గుడులు కట్టుకొని ఏ చక్రవర్తి ఏలుతున్నాడో ఆ విగ్రహం పెట్టి దానికి మ్రొక్కు అని చెప్పే స్థలం అది. పెర్గమ స్థలం కూడా, పెర్గమ ఆ యొక్క సంఘం కూడా ఉన్న పట్టణం అంతా విగ్రహాలతో, లోకంతో, ఆచారాలతో నిండిన స్థలం. అయితే ఒక్క ప్లస్ పాయింట్ నీలో కనబడ్డది ఏంటంటే, వాళ్ళందరూ అలా చేస్తున్నప్పుడు కూడా నీవు విశ్వాసాన్ని బాగా చేపట్టావు, విశ్వాసాన్ని బాగా కాపాడుకున్నావు. కానీ నీలో తప్పు మోపుతున్నాను. ఏంటి? విగ్రహమును అర్పించి వాటిని తిన్నట్లును, జారత్వం చేయనట్లును ఇశ్రాయేలు గురించి చెప్తూ నికోలాయితు బోధ అనుసరించేవారు సంఘంలో చేరారు. బిలాము బోధను అనుసరించేవారు చేరారు. వారు మారు మనసు పొందితేనే ఈ యొక్క 2 అంచెల ఖడ్గం నుంచి తప్పించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాను కదా, నికోలాయితు బోధ రాజీ పడే బోధ, బిలాము బోధ డబ్బులకు ఆశపడి వెళ్ళే బోధ. ఎక్కడ డబ్బు ఇస్తారంటే, ఎక్కడ డబ్బు ఉంటే అటువైపు పరిగెత్తే గుంపు ఇది. ఈ గుంపు ఏంటంటే లోకానికి కాంప్రమైజ్ అయిపోతుంది. శ్రమలకు తట్టుకునేటట్టుగా, చిన్న చిన్న వాటికి తట్టుకునేటట్టుగా స్మరణ సంఘం వల్ల నిలబడరు. ఎంతకాలం భక్తి చిన్న చిన్న వాటికి భయపడుతున్నారు కొంతమందికి అయితే ఎవరైనా చర్చకొస్తే అమ్మో వాళ్ళకి మంత్రాలు వచ్చేమో ఇంకా భయపడుతున్నారు. ఎందుకు ఈ భక్తి? ఇంతకాలం భక్తి చేసి ఏం లాభం? చిన్న చిన్న వాటికి. మన మందిరం ముందు ఎప్పుడు, ఆ త్రోవ ముందు ఎప్పుడు వాళ్ళు నిజంగా దేవుడి ద్వారా దీవించును గాక. చూడండి, ఎప్పుడు కొబ్బరికాయలు అవన్నీ పెట్టుకుంటూ, మొన్న కూడా పెట్టుకోపోతున్నారు. రావడం, తీసేయడం, తన్నడం, అది రావడం, అంతే. మనం భయపడుతుంటే, ఇంకా భయం చెందుతుంటే భక్తి నిలబడదు.
రాజీ పడే బోధ చేయొద్దు, రాజీ పడే భక్తి మనలో ఉండొద్దు. చిన్న చిన్న వారికి మన మీద యేసు రక్తం ఉంది, యేసు రక్తం ఉన్న తర్వాత లోకపు శక్తి ఎలా పనిచేస్తుంది అంటే, పని చేస్తున్నా నువ్వు నమ్ముతున్నావంటే నీ భక్తి ఏంటిది? నికోలాయితు భక్తి. అమ్మో పని చేస్తుందేమో, చిన్న చిన్న వాటికి భయపడుతున్నారు. చిన్న చిన్న వాటికి వాళ్ళతో దగ్గర వాళ్ళకి ప్రైజ్లాడి చెప్పాలి. ఎవరైతే చేస్తారని తెలుసు వాళ్ళ దగ్గర ప్రైజ్లాడని చెప్పాలి. రాత్రి చూడండి, ఒక మిలిటరీ ఆఫీసర్ ఉన్నాడు. తను ఆఫీస్ ఎక్కడ ఉంటుంటూ అక్కడెక్కడ డ్యూటీ చేసుకుంటూ తన సొంత ఊరిలో ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఇంటిని కిరాయికి ఇచ్చాడు. ఒక కుటుంబం వాళ్ళు వచ్చారు. 10-15 ఏళ్ళ నుంచి ఆ ఇంట్లోనే కిరాయికి ఉంటున్నారు. ఈయన ఎప్పుడెప్పుడో రావడం, ఇల్లు చూసుకోవడం, ఆ కిరాయి తీసుకోవడం, ఆ కిరాయి అకౌంట్లో పంపించడం వెళ్తున్నాడు. ఈయన రిటైర్ అయిపోయాడు. 60 ఏళ్ళ తర్వాత రిటైర్ అయిపోయాడు. సొంత ఊరికి వచ్చాడు. వచ్చి ఆ ఇంట్లో ఉండాలని చెప్పి వాళ్ళకు నెల ముందే చెప్పాడు, మీరు ఖాళీ చేయండి, మీరు ఖాళీ చేస్తే మేము వచ్చేస్తాం, నేను రిటైర్ అయిపోయాను, ఇక ఈ యొక్క వృద్ధాప్యంలో నా సొంత ఇంట్లో ఉండాలనుకుంటున్నాను, మీరు ఖాళీ చేయని చెప్పంట. ఆ ఇంట్లో ఉన్న వ్యక్తికి ఆ ఇంటి మీద కన్నుబడ్డదట. కిరాయికున్న వ్యక్తి, ఇంత మంచి ఇల్లు ఖాళీ చేయాలంటే నాకు మనసు ఒప్పలేదు అనుకొని, ఈ ముసలోడు ఏం చేస్తాడంటే అనుకొని, నీకు ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపోనాడట. ఆయన వెళ్ళి పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళకు లంచం ఇచ్చి ఈయన మేనేజ్ చేసుకుంటున్నాడు. ఈయనకున్న పలుకుబడిని బట్టి ఎక్కడికి వెళ్ళినా ఆ డబ్బు ఇచ్చి లేదంటే ఏదో ఇచ్చి మేనేజ్ చేసుకుంటున్నాడు. ఈ ముసలాయన ఇప్పుడు అనుకుంటున్నాడు, ఈ వయసులో నాకు పోరాడే శక్తి లేదు, నేనేం చేసే శక్తి లేదు అనుకొని ఒకటే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ యొక్క కిరాయి ఉంటున్న వ్యక్తి ఏం చేశాడంటే, వీడు ఊకే పోతాడని ఊకే ఇంటి మీదకి వస్తున్నాడు, ఊకే అంటున్నాడని చెప్పి ఒక మంత్రగాని చెప్పాడంట, నువ్వు పలానా వ్యక్తి మీద ఆ చేతబడి చేసి ఆ వ్యక్తి పారిపోయేటట్టు చేయాలి నువ్వు అన్నాడట. సరే అని చెప్పి ఆ వ్యక్తి ఫోటో ఇంకేదో తీసుకుంటారు కదా, ఎంటికలు మనకేం తెలుసు, టీవీలలో చూపెడతారు కదా, ఆ ఎంటికలు, అంగి, నడిచినది ఏదో తీసుకొచ్చి చేశాడట. చేస్తే ఈ వ్యక్తి మంత్రంగా చేస్తుంటే, ఆ మంత్రాలు చేస్తుంటే దేవదూతలు కనబడుతున్నాయంట. ఆ దేవదూతలు పలుకుతున్నాయంట ఏంటంటే, ఎంత ధైర్యం నా బిడ్డ మీద నీవు మంత్రం చేస్తున్నావు అని చెప్పి ఆ మాటకి వీడు గడగడ వణుక్కొని వీళ్ళు పారిపోయాడంట. ఎంత ట్రై చేస్తున్నా ఆ వ్యక్తి ట్రై చేస్తున్నాడు, ఏమైంది ఎందుకు చేయట్లేదంటే, నీకు తెలియదు ఆ యొక్క వ్యక్తి పక్కన ఇంత పెద్ద దెయ్యం ఉందని చెప్పాడట. ఆ దెయ్యంగా దేవుని శక్తి ఇక అంతే, ఇక ఆ ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయాడు. దేవుని ప్రజల మీదకి ఏ శక్తి, ఏ చేతబడి, ఏ దెయ్యములు క్రియలు పనిచేయవు. యేసు రక్తంలో కడగబడిన తర్వాత నువ్వు రాజీ పడే భక్తి చేయొద్దు, భయపడే భక్తి ఉండొద్దు. పేతురు మన ఎవరో దెయ్యాలను వణికిస్తాం, మనం పోయి సమాలతో వెంట తిరగటం కాదు. అంత భక్తి ధైర్యం కలిగి ఉండాలి. నికోలాయితు రాజీ పడే బోధ, రాజీ పడే భక్తి, ఎటు వెళ్తే అటు తిరిగే భక్తి, ఎటు వెళ్తే అటు నడిచే భక్తి. చూడండి, ఇటువంటి భక్తి మనలో ఉండద్దు. దేవుని కొరకు ధైర్యం కలిగి నిలిచే భక్తి మనం చెయ్యాలి. పెర్గమ సంఘం సాతాను యొక్క సింహాసనం స్థలంలో కూడా వారితో చెప్తున్నాడు, నికోలాయితు భక్తి చేయకండి, బిలాము భక్తి చేయకండి, రాజీ పడే భక్తి చేయకండి, శ్రమలను తట్టుకోండి, శ్రమలలో నిలబడండి, ఇకనైనా మారు మనసు పొందండి, ఆ భక్తి జీవితాన్ని కాపాడుకోండి, ఆ స్థిరత్వాన్ని కాపాడుకోండి, దేవునికి ఇచ్చిన నమ్మకత్వాన్ని కాపాడుకోండి, దేవునికి ఇచ్చిన బాధ్యతను కాపాడుకోండి, దేవునికి ఇచ్చిన తలాంతును కాపాడుకోండి. నువ్వు కాపాడుకోని ఎడల, నీవు రాజీ పడిన ఎడల, లోకము దానికి రాజీ పడితే దేవుడు అంటున్నాడు, 2 అంచుల ఖడ్గంతో తొలగిస్తాను. ఈ పూట ఒకవేళ రాజీ పడే భక్తి మనం చేస్తే, చిన్న వాటికి కాంప్రమైజ్ అయ్యే భక్తి చేస్తే, కొంతమంది ఇంకా మందిరానికి వచ్చు లోకపు ఆచారాలు పాటించేవారు కోకొల్లలుగా ఉన్నారు. ఇకనైనా భక్తి సరి చేసుకుందాం, ఇకనైనా మారు మనసు పొందాం, నేను క్రైస్తవులు, మేము ఇలా చెయ్యం అని చెప్పగలగాలి. వాళ్ళతో పాటు నువ్వు కూడా ఏకీపిస్తున్నావంటే నికోలాయితు బోధలో నువ్వు నిలబడ్డావు. 2 అంచుల ఖడ్గం తీర్పుకు నిలబడాల్సి వస్తుంది. జాగ్రత్త కలిగి ఉండండి. దేవుని మందిరానికి వస్తున్న నీవు దేంట్లో పాలు పొందదు, దేంట్లో నువ్వు రాజీ పడకూడదు. అటువంటి భక్తి జీవితాన్ని మనం చేసి
ఈ యొక్క అంత్య దినములో దేవుని కొరకు నిలబడే సంఘంలో మనం ఉందుముగాక, మనం చేరుదుముగాక. స్ఫురణ సంఘం నుంచి ధైర్యం తెచ్చుకుందాం. దేవుడు అన్నాడు, శ్రమలలో నిలబడు, ఓపిక కలిగి ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను, నీ శ్రమలలో నీకు ధైర్యాన్ని ఇస్తాను, శ్రమలను తట్టుకునే బలాన్ని ఇస్తాను, శ్రమలలో నడిచే ధైర్యాన్ని ఇస్తాను. ప్రభువే ధైర్యం ఇస్తుండగా దేనికి భయపడకుండా ధైర్యాన్ని కాపాడుకుందుముగాక, ధైర్యాన్ని కాపాడుకుందుముగాక. స్ఫురణ సంఘం వలె శ్రమలను తట్టుకొని నమ్మకంగా దేవుడు మనకిచ్చిన బాధ్యతను నెరవేర్చుదుముగాక. దేవుడు ఆ కృప మనందరికి ఇచ్చునుగాక. అందరం ప్రార్థన చేద్దాం, అందరం మోకరిద్దాం. అందరం మోకరించి, ప్రభువా ఈ పూట వాక్యం విన్నట్టుగా రాజీ పడే భక్తి మేము చేయకూడదయ్యా తండ్రి. స్ఫురణ సంఘం చేదైన అనుభవాల్లో కూడా నిలబడతా ఉంది, చేదును తట్టుకొని కూడా నిలబడతా ఉంది. వారి జీవితంలో చేదు, లోకమంతా నిందిస్తూ ఉన్నారు, లోకమంతా గేలు చేస్తూ ఉన్నారు. దేవుని నమ్ముకున్నావు, నీ జీవితంలో ఏం జరిగింది? దేవుని నమ్ముకున్నావు, నీ పిల్లల జీవితంలో ఏం జరిగింది? ఏ అద్భుతం జరిగిందని హేళన చేస్తున్నా కూడా, నిందిస్తా ఉన్నా కూడా భక్తి జీవితాన్ని విడిచిపెట్టలే, భక్తి జీవితాన్ని విడిచిపెట్టలేదు, భక్తిని కాపాడుకున్నారు. స్ఫురణ సంఘం వలె శ్రమలను తట్టుకునే అనుభవం నాకు దయచేయండి, శ్రమలలో నిలబడే అభిషేకం నాకు దయచేయండి, శ్రమలలో ఓపిక కలిగి ఉండే కృప దయచేయండి. ఎస్, ఈ లోక శ్రమలకు మేము భయపడకుండా, ఈ లోకం వాటికి భయపడకుండా, ఈ లోకం వాటికి తల ఒగ్గకుండా మేము నిలబడాలి, మేము నిలబడాలి. చిన్న చిన్న రోగాలకు భయపడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు? దేవుడున్నాడు మన పక్షాన, న్యాయం చేసే దేవుడున్నాడు మన పక్షాన, బాగు చేసే దేవుడున్నాడు మన పక్షాన, నిలబడి మాట్లాడేవాడున్నాడు. రెండు చేతుల ఆకాశం వైపెత్తి ప్రార్థన చేద్దాం. రెండు చేతుల ఆకాశం వైపెత్తి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా